జనసేన నేత వినీత కోట అదేవిధంగా ఆమె భర్త కూడా చంద్రశేఖర్ ఒక హత్య కేసులో ఇరుక్కున్నారు. దానికి సంబంధించి మాట్లాడుతున్నాం. అయితే పార్టీ సస్పెండ్ చేసింది, పోలీసుల ఆధారాల నేపథ్యంలో కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. అయితే వైసీపీ పార్టీలో కూడా నేరస్తులు లేరా? అయినా పార్టీ వాళ్ళకి సంబంధించి స్పందించడం కానీ లేదంటే సస్పెండ్ చేయడం కానీ చేయడం లేదు. మరి కూటమి ప్రభుత్వం ఏమో స్ట్రిక్ట్గా ఉంటే వైసీపీ పార్టీ తీరు ఏ విధంగా ఉంది? పార్టీలోని వ్యక్తులు తప్పు చేస్తే అది వ్యక్తులకు ఆపాదించకుండా కూడా పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారన్న విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో అసలు వైసీపీ స్టాండ్ ఏంటి, ఏమనుకుంటున్నారు విందాం. నిత్యానంద్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఒకటి ఇందాక నాగేంద్రన్న చెప్పినట్టు కిరణ్ రాయల్ గురించి మాట్లాడుతుంటే నేను కిరణ్ రాయల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా జనసేన గురించి మాట్లాడుతున్నాను. కిరణ్ రాయల్ అనే వ్యక్తి నాకు ఎవరు కూడా తెలియదు, కానీ కేవలం ఏం చెప్తున్నామంటే మీ వీడియో కనిపించట్లేదు సార్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రస్తుతం విజయలక్ష్మి గారితో మాట్లాడదాం. విజయలక్ష్మి గారు, మీరు ఎలా చూస్తారు దీన్ని? ప్రతి జిల్లాలో చూసిన వైసీపీ కార్యకర్తలు నేతలు వాళ్ళపై కూడా చాలా కేసులు అవి కూడా ఉన్నాయి. కానీ వాళ్ళకి సంబంధించి కూడా ఈరోజు స్పందించిన దాఖలాలు కూడా లేవు. కానీ జనసేన చూస్తే గనక ఎవరు తప్పు చేసినా పార్టీలో ఉండి వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. మీరేమంటారు దీనికి సంబంధించి? కూటమి ప్రభుత్వం జనం కోసం ఉందండి. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ప్రజలకి కానీ ఎక్కడ అన్యాయం జరిగితే కూడా న్యాయం కోసం కూడా అంతే కట్టుబాటుతో ఉంటుంది. సో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడే ప్రజల కోసం న్యాయం కోసం నిలబడాలనేది కూటమి ప్రభుత్వం సిద్ధాంతం ఉంది. దానికి కట్టుబడి మేము అందరం కూటమి ప్రభుత్వం అంతా ప్రవర్తిస్తూ ఉన్నారు. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళ సంస్కారానికి వదిలిపెట్టేస్తున్నాం. ఎందుకంటే తప్పు న్యాయం అనేది ప్రజలకు అందరికీ ఒకటే ఉండాలి. మనకు ప్రైమా ఫేసా కేసు ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్టీలోంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం, పోలీసులు రాయుడు శరీరం మీద టార్చర్ చేసిన గుర్తులు ఉన్నాయి, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. సో ఎవరైనా సరే ఫస్ట్ ప్రజలందరూ కూడా న్యాయం కోసం నిలబడాలి. అది వ్యక్తిగతంగా ఏ పార్టీలో వాళ్ళైనా సరే ఫస్ట్ మనం అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం నిలబడినప్పుడే ప్రజలకు మన మీద నమ్మకం వస్తుంది. ఇది నా ఒపీనియన్ అండి. రైట్. నిత్యానంద్ రెడ్డి గారు చెప్పండి. సార్, ఇందాక నాగేంద్రన్న చెప్పినట్లు కిరణ్ రాయల్ గారి విషయంలో రాజీ అయినారు అని చెప్తారు. మేము ఏమంటున్నామంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే జనసేన పార్టీ సుగుణమ్మ గారు ఉన్నారు, మాజీ శాసనసభ్యురాలు, ఇలా పెద్ద పెద్ద లేదా హరిప్రసాద్ గారు ఉన్నారు, సీనియర్ నాయకులు జనసేన. ఏదో కిరణ్ రాయల్ గారు అనుకోకుండా ఎక్కడో కొంచెం బయటకు రావడం వెలివేట్ కావడం జరిగింది. మరి మేమేమంటున్నామంటే ఒక చిన్న స్థాయి వ్యక్తిని ఏదో చెప్పి కాంప్రమైజ్ అయినారు, అతన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకుని చాలా టార్చర్ చేశారు. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే పెద్ద పెద్ద వాళ్ళు వదిలిపెట్టి హరిరాయల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసే పరిస్థితిలో లేదు. సరే, ఇవన్నీ ఏమైనా కూడా దాదాపు హత్యలు కానీ అత్యాచారాలు కానీ దాదాపు 55 రాష్ట్రంలో జరిగాయి. 155 ఇది రికార్డు ప్రకారం అత్యాచార ప్రయత్నాలు జరిగాయి. వీటన్నిటి మీద కూడా ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారి తప్పో లేదా కూటమి ప్రభుత్వం తప్పో జనసేన తప్పో అని మేము చెప్పట్లేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు జరిగిన తర్వాత ఎక్కడైనా ఈ రోజు బద్వేల్లో జరిగింది, మైలవరంలో జరిగింది, మా జిల్లాలో పక్కన అనంతపూర్ జిల్లాలో ఒక మైనర్ బాలికలను చంపారని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఎందుకంటే ఇందాక చెప్పారు నాగేంద్రన్న, మేము ప్రశ్నించడానికి మా పార్టీ పుట్టింది అదే విధానంతో మేము ఉండాము అని చెప్పి. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఎందుకంటే చాలా రోజులుగా జనసేన పార్టీ నాయకులు వితౌట్ అధికారం వాళ్ళు కష్టపడి పనిచేసిందారు, మేమేం కాదని చెప్పాం, వాళ్ళని మేము స్వాగతిస్తున్నాం. ఆ విధానంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి కూడా జనసేన కార్యకర్తల యొక్క ఉత్సాహం చాలా ఉంది, కష్టం ఉంది వాళ్ళు దాని వెనుక. కానీ అధికారం వచ్చిన తర్వాత మేమేమంటున్నామంటే నాగేంద్రన్న లాంటి వాళ్ళు ఈరోజు మాట్లాడడం కాదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు హోమ్ మినిస్టర్ తో సహా ఎక్కడ కూడా ఈరోజు ఒక చర్య తీసుకోవడం కానీ ఒక చోటి డైరెక్ట్ వచ్చి పరామర్శ చేయడం కానీ ఎక్కడ కూడా లేదు. కేవలం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము జనసేనాని అని చెప్పం, కానీ వాళ్ళు టీడీపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు సంపాదించుకునే దానికి, వాళ్ళు చేసుకునే దానికి, వాళ్ళ దందా చేసుకునే దానికి ఈ రోజు వందల్లో మనం చూస్తే లాస్ట్ టైం ఆ నాయుడు గారి హత్య జరిగింది, దాన్ని ఇంతవరకు తెలుసుకోలే. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే లోకల్ ఎమ్మెల్యేలు లోకల్ నాయకులు చంపుకునే స్థితికి వచ్చారు. రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలినారు. ఎక్కడో ఒక సంఘటన తీసుకొని ఎక్కడ ఏ సంఘటన జరిగినా వైసీపీకి ఆపాదిస్తే వైసీపీ అన్యాయం అయిపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని చెప్పి భావిస్తున్నారు తప్ప దయచేసి ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ కూటమి ప్రభుత్వం తప్పు చేసినా, సీఎం గారు తప్పు చేసినా,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినా రక్షించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రైట్, నేను మీకు అక్కడ ఒక విజువల్ చూపిస్తాను చూడండి. ఆ ఫోటోలో ప్రస్తుతం అదైతే మీకు ఇప్పుడు మీకు కనిపిస్తుంది అయితే ఓకే, ఆ జనసేనకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆ దొరికిన వాళ్ళ 6 ఫోటోలు అవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఫోటోలో చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఏదైతే ఒక వెహికల్ ఉంటుందో ఆ వెహికల్లో పక్కనే ఎమ్మెల్సీ అనంత్ బాబు గారు దిగినటువంటి ఫోటో. ఏది ఆ డోర్ డెలివరీ చేసిన తర్వాత ఆ రోజున ఎందుకు ఆయన స్పందించడం కానీ లేదంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కానీ చేయలేదు. అదేవిధంగా అవినాష్ రెడ్డి గారి విషయంలో కూడా చూసుకుంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి సంబంధించి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సరే, అది నువ్వు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవో అవన్నీ కూడా ప్రూవ్ చేసుకునే వరకు కూడా ఎందుకు సస్పెండ్ చేయలేదు? మధ్యలోనే చాలా ఇదంతా కూడా జరిగిపోయింది, బెయిల్ అవన్నీ కూడా అనేటువంటి అంశం ఉన్న నేపథ్యంలో మీ కామెంట్ ఏంటి? సార్, వైఎస్ఆర్ మాకు వివేకానంద రెడ్డి గారు మా నాయకుడు, వారి సొంత వాళ్ళ బాబాయ్, ఎవరు చంపుకునే పరిస్థితి ఇక్కడ లేరు. ఎందుకంటే కేవలం ఎల్లో మీడియా దీన్ని వాడుకొని అధికారంలోకి వచ్చింది. ఒక సెక్షన్ సరే పోనీ అప్పుడు అధికారంలో ఉంది కూడా మీ పార్టీనే, ఎందుకు ఆ నేరస్తులు ఎవరో బయట పెట్టలేదు? ఎందుకు బయటకు రాలేదు? సరైన విచారణ జరగలేదు. దాని మీద సిట్ వేశారు, సిఐడి వేశారు, సిబిఐ వేశారు. ఈరోజు ఎవరిని వేసినా కూడా ఈరోజు సిబిఐ వచ్చింది. సిబిఐ ఎవరి డైరెక్షన్ లో పనిచేస్తాం సార్? ఎవరి డైరెక్షన్ లో పనిచేస్తారు సార్? అధికారంలో ఎవరు ఉంటారు సార్? బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అధికారంలో ఉంటే ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసే వ్యక్తి బీజేపీలో ఉన్నారు. మరి ఎవరు తీసుకున్నా, ఈ రోజు ఆదినారాయణ రెడ్డి గారు తీసుకున్నా, బీజేపీ గారు తీసుకున్నా, లేకపోతే ఇంకొక పార్లమెంట్ వ్యక్తి ఎవరైతే సిబిఐని బీజేపీలో ఉన్నటువంటి శాసించే వ్యక్తి సిబిఐని శాసిస్తా ఉన్నాడు. ఎవరు టార్గెట్ ఈ జిల్లాలో? వైఎస్ కుటుంబం టార్గెట్. వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఎందుకు చంపుకుంటారు? కేవలం ఏంటంటే అక్కడ వచ్చేటువంటి రాజకీయ విభేదాలను వాడుకోవడం మినహాయించి ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే నిజంగా ఈ జిల్లా ప్రజలు నమ్మి ఉండితే, మీరు బాగా మళ్ళా ఒకసారి చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి, జిల్లా ప్రజలకి వివేకానంద రెడ్డి గారి హత్యలో వైఎస్ అవినాష్ రెడ్డి గారి ప్రమేయం ఉందని నమ్మి ఉండితే ఆయన ఓటేసే వాళ్ళు కాదు. ఇంత ప్రపంచం వచ్చింది, కూటమి ప్రపంచం వచ్చింది. దాదాపు 4 మాత్రమే వైసీపీ ఎంపీలు గెలవడం జరిగింది. మరి దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు 1,10,000 ఓట్లు మా ఓట్లు చీల్చడం జరిగింది. అయినా కూడా అవినాష్ రెడ్డి గారు గెలిచారు అంటే ఈ జిల్లా ప్రజలు నమ్మడం లేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే అనంతబాబు గారి విషయం, అనంతబాబు గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు మేము సస్పెండ్ చేసిన తర్వాత ఎవరెప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తారు, నేను కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని, చిరంజీవి గారి అభిమాని, పోయి నేను అక్కడ ఫోటో తీసుకోవచ్చు. ఇంతే ఇప్పుడు అనంతబాబు గారు కూడా అతను రాజకీయ భిక్ష పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి డీసీసీ ప్రెసిడెంట్ చేశారు, ఒకసారి ఎమ్మెల్సీ చేశారు. మరి ఆయన వచ్చేటప్పుడు ఎవరు మెడబట్టి దబ్బలేరు కదా. సరే పోనీ మీరు అన్నట్టే ఫోటోలు దిగడం అదంతా ఓకే, ఇంటికి పిలిచి సన్మానం చేయడం ఇదంతా ఏ రకంగా చూడాలి? ఎవరికి సన్మానం సార్? హారతులు ఇస్తూ ఆ తర్వాత వెహికల్స్ లో వస్తుంటారు నియోజకవర్గం, అక్కడ కూడా హారతులు ఇస్తూ ఇంటికి ఉంది ఇన్ఫర్మేషన్, తాడేపల్లి ప్యాలెస్ కి పిలిపించుకుని సన్మానం చేశారనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి సన్మానం చేసినా ఎవరైనా మీరు ఎక్కడ ఏ విధులైనా చూసుకోండి, ఆయన మెడలో మనకు కండువా వేసినా శాలువా వేసినా ఎప్పుడు కూడా ఆయన వేయించుకోడు. అలాంటిది అనంతబాబు గారిని ఎవరో కేవలం రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే మాటలు తప్ప ఇవన్నీ కూడా. ఏమంటారు నాగేంద్ర గారు, ఏమంటారు మీరేమంటారు? అనంతబాబు గారు కానీ మేము ఆహ్వానించే పరిస్థితుల్లో మేము లేదు సార్. నేను